ఇక అప్డేట్స్ చూద్దాం. పరాభవ నామ సంవత్సరం తెలంగాణ రాష్ట్రానికి మిశ్రమ ఫలితాలు ఇస్తుందని జ్యోతిష్య పండితులు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి అన్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పంచాంగం వినిపించారు. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పాలనాపరమైన విషయాల్లో ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుందని అన్నారు. ఆర్థిక వ్యవహారాల్లో ఇబ్బంది పడక తప్పదని, అందుకే జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. పొరుగు రాష్ట్రాలతో నీటి పంపకం వ్యవహారాల్లో ఆచితూచి అడుగులు వేయాలని అన్నారు. చతుర్థ భావంలో ఉండటం వల్ల పరిపాలనలో ప్రజా సంక్షేమం, భూమి, వ్యవసాయం మొదలైనటువంటి అంశాలకు అద్భుతంగా ప్రాధాన్యం పెరుగుతుంది. ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ రంగం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సంవత్సరం పేరనేటువంటిది వచ్చే అవకాశం కూడా ఉంది. ద్వితీయ నవమాధిపతి అయినటువంటి కుజుడు ద్వాదశంలో ఉండటం వల్ల ఆర్థిక వ్యవహారముల యందు కొంత జాగ్రత్త ఈ సంవత్సరం కూడా పడవలసి వస్తుంది. అందరికంటే చిక్కెవరికి అంటే ఆర్థిక శాఖను చూచేటువంటి వారికే చాలా చిక్కు. ఏమిటి అంటే నిధులు 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 అంటారు, ఉండండి 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 అంటారు. ఈ సంవత్సరం కూడా ఆర్థికంగా కొంత ఇబ్బంది పడక తప్పదు. ఈ విషయంలో కఠినాతి కఠినమైన నిర్ణయములుంటేనే పరిపాలన బాగుంటుంది, కానీ లేకపోతే ఆర్థికంగా ఇబ్బంది అనేటువంటిది తప్పదు అని ద్వితీయ నవమాధిపతి అయినటువంటి కుజుడు వ్యయస్థానాన్ని సూచిస్తూ చెప్తున్నటువంటి ఫలితం ఇది. షష్ఠభావంలో కేతువు ఉండటం ఆరోగ్య రంగం కానీ, ఆరోగ్యపరమైనటువంటి శాఖలో కానీ తప్పకుండా కొంత అద్భుతమైనటువంటి ప్రక్షాళన జరుగుతుంది. ముఖ్యంగా ఆసుపత్రులు, ప్రజా ఆసుపత్రులు, ప్రజలందరికీ ఆమోదయోగ్యమైనటువంటి వైద్యం అందించటానికి మంత్రివర్గం అందరూ కూడా కంకణం కట్టుకొని నిలబడటం ఈ సంవత్సరం మనందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి విషయం అని చెప్పవచ్చు. చతుర్థ సప్తమాధిపతి బుధుడు ద్వాదశంలో ఉండటం వల్ల ఒప్పందాలు, భాగస్వామ్యం, ఇతర రాష్ట్రాలతో నీటి పంపకాల వ్యవహారాలు ఇవన్నీ కూడా జాగ్రత్తగా అడుగులు వేయవలసి వస్తుంది. ద్వాదశ భావంలో బుధ రాహు కుజ ప్రభావంతో రాష్ట్రానికి ఖర్చులు అనేటువంటివి బాగా పెరుగుతాయి. పరాభవ నామ సంవత్సరంలో సీఎం రేవంత్ రెడ్డికి కాలం అత్యంత అనుకూలంగా ఉండబోతుందని జ్యోతిష్య పండితులు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి చెప్పారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని అధిగమించి ముందుకు సాగే యోగం కనిపిస్తుందని చెప్పారు. రేవంత్ రెడ్డికి శత్రుజయం కలుగుతుందని, రాజకీయంగా ఎలాంటి సవాళ్లైనా ఎదుర్కొంటారని అన్నారు. ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేస్తూ పట్టు నిరూపించుకుంటారని బాచంపల్లి చెప్పారు. అయితే ఎప్పుడూ అప్రమత్తతో ఉండాలని బాచంపల్లి రేవంత్ రెడ్డికి సూచించారు. పంచమాధిపతి, అష్టమాధిపతి భాగ్యంలో బుధుడున్నాడు. వారికి ఆ బుధుడి యొక్క దశ ఇప్పుడు జరగబోతోంది. కాబట్టి వారికి బ్రహ్మాండంగా ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతోంది. కుంభలగ్నంలో పుట్టారు, బలం అనేటువంటిది పెరిగింది. కానీ అక్కడక్కడ లగ్నంలో రాహువు యొక్క ప్రభావం ఉండడం చేత 6వ స్థానంలో శని ఉన్నాడు ఈ సంవత్సరం. కాబట్టి షష్ఠ స్థానంలో శని గోచార రీత్యా ఉండటము శత్రువుల మీద జయం సాధించటానికి కాస్త బలమనేటువంటిది ఉన్నది. అయితే కొద్దిగా కూడా నిద్రపోకుండా ఎల్లప్పుడూ అలర్ట్గా, జాగ్రత్తగా, అప్రమత్తతతో ఉంటేనే వారికి జయం అనేటువంటిది అద్భుతంగా ఉంటుంది. భాగ్యంలో నవమంలో గురువు, పంచమంలో రాహువు అప్పుడప్పుడు తలనొప్పులు ఇచ్చినప్పటికీ సమర్థత, దైవబలము, ఇటు రాశి ప్రకారంగా గోచార బలము, నడుస్తున్నటువంటి దశాబలము ఇవన్నీ వారికి యోగ్యతనిచ్చి ఈ సంవత్సరం వారికి తిరుగులేని విధంగా వారిని కాపాడుతాయి అని. రాజు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. కాబట్టి వారి గురించి 3 విషయాలు చెప్పడం అనేటువంటిది ఇదెందుకో ఇది బాగా స్తుతించారు అని మాత్రం దయచేసి మీడియాలో రాయకండి. పంచాంగం ఇంతకంటే ఎక్కువ చెప్పడం అనేటువంటిది కుదరదు. కారణం ఏమిటంటే ఇక్కడికి వచ్చి 4 మాటలు చెప్పితేనే రాష్ట్రం బాగుంటుంది. కాబట్టి రాజు బాగుండాలి. రాజు గురువయ్యాడు, ఆ గురువు రాష్ట్ర మంత్రివర్గమును కాపాడుగాక. కాబట్టి తులారాశికి ఈ సంవత్సరం తిరుగులేదు. తులారాశి వారు ఎవరైనా సరే అద్భుతంగా ఉండబోతోంది వారికి.